మరో బ్రేకింగ్ న్యూస్ అంతుంది మనకి. తిరుపతిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. వ్యక్తిగత విషయాలకు కూడా రాజకీయ రంగు పులుముతున్నారు. నిన్నటి వరకు ఫ్లెక్సీలపై సాగిన వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. టెనెంట్ ఓనర్ మధ్య వివాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. టెనెంట్ ఓనర్ మధ్య వివాదం నేపథ్యంలో తనపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేస్తున్నారని భూమన అభినయ రెడ్డిపై మహేష్ యాదవ్ ఆరోపించారు. ఇక ఓనర్ను తాను బెదిరించినట్లు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై అసలు వాస్తవాలను పోలీసులే బయటపెట్టాలని మహేష్ యాదవ్ డిమాండ్ చేశారు. 30 ఏళ్ళుగా వాడుకున్నాము. ఆయనకి ఎవరు లేదు. 36 మేమే చూసుకుంటా ఉన్నాము. ఆయన ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఒక 6 నెలలు టైం అయినా మా కోడలు మరీ కడుపుతూ ఉంది అని చెప్పినాము. ఆయన అందులోపల వినకుండా రాజకీయ నాయకులను తొడుకొచ్చేసి వైసీపీ వాళ్ళు సిపిఎం వాళ్ళు తొడుకొచ్చి ఇండి బీగాలు పాలు కొట్టేసి సామాన్లు ఎత్తి బయట పారేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. మేము ఏదో జనసేన పార్టీ అంటున్నారు. మేము ఏ పార్టీని కాదు. మేము ఆటో డ్రైవర్, నేను దేనికి సంబంధం లేదు. వాళ్ళు కావాలని అమలు చేస్తూ ఉన్నారు. మా సామాన్లు బయట పడిన దాంట్లో మా నగలు డబ్బులు కొన్ని వసూలు పోయింది. అవి కానీ మాకు రికవరీ చేసిన అంటే ఇప్పుడే మేము ఖాళీ చేసుకెళ్ళిపోతాం. బ్రేకింగ్ న్యూస్ ఉన్నా మనం. తిరుపతిలో అయితే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇక ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇక వ్యక్తిగత విషయాలకు కూడా రాజకీయ రంగు పులుముతున్నారు. ఇక నిన్నటి వరకు ఫ్లెక్సీలపై సాగిన వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు ఫోన్లో. గోపీనాథ్, చూస్తున్నాం తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ప్రత్యర్థులపై బురదల్లే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి అంటున్నారు. ఇక టీడీపీ వైసీపీ నేతల మధ్య విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 2-3 రోజుల నుంచి కూడా తిరుపతిలో వైసీపీ టీడీపీ నేతల మధ్యన ప్రశ్న యుద్ధమే నడుస్తుంది. తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా రోడ్లపైన ఎవరు పడితే వాళ్ళు వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపైన ఒకరు బురద జరుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు కూడా అంటే రోడ్లపైన ప్రతి కూడళ్లలోనూ ఫ్లెక్సీలు పెట్టుకుని రకరకాలుగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి నేతలు తాజాగా ఒక టెనెంట్ ఒక హౌస్ కి సంబంధించిన ఇష్యూలో తలదూర్చి అధికార పార్టీ కావచ్చు లేకపోతే అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ రెండు కూడా బురద జరుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఒక ఇంటికి సంబంధించి అది ఆక్రమిస్తున్నారనేది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది. ఎక్కడా కూడా మేము ఆయనకి న్యాయం చేయడానికే మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం అంతే తప్ప ఆ ఇల్లుని అదేవిధంగానే ఆ స్థలాన్ని ఆక్రమణ చేయడానికి మేము ఎక్కడ కూడా ప్రయత్నాలు అయితే చేయడం లేదంటూ కూడా ఇప్పటికే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ అంటే ఆలయానికి సంబంధించి చైర్మన్ మహేష్ యాదవ్ కూడా ఇప్పటికే కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది వైసీపీ నేతల పైన. అయితే దీనికి సంబంధించి ఇష్యూ నడుస్తున్న తరుణంలో ఆల్రెడీ దీనిపైన క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. కోర్టు వరకు కూడా వెళ్లిన నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయడానికి అధికార పార్టీగా తాము అతనికి సహాయపడుతున్నాం అంతే తప్ప కేవలం రాజకీయంగా బురద చల్లడానికి ప్రభుత్వం పైన అదేవిధంగానే అధికార పార్టీ పైన ఈ రకంగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మహేష్ యాదవ్ ఇప్పటికే కూడా తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. తన పైన పార్టీ పరంగా ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్న వారి పైన కఠిన చర్యలు తీసుకుంటూ అదేవిధంగానే వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేందుకు పోలీసులకు కేసులు నమోదు చేస్తామంటూ కూడా అధికార పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోజుకొక ఇష్యూతో రెండు పార్టీల మధ్యన ప్రశ్న యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ తాజాగా ఒక ఇంటికి సంబంధించినటువంటి ఆ ఓనర్ అంటే టెనెంట్ ఓనర్ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూలో వీళ్ళు రెండు పార్టీలకు సంబంధించిన నేతలు తలదూర్చి మరింత ఉద్రిక్తతకు దారి తీయడానికి కారణమై అయితే దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు పోలీసులు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వారిపైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపీనాథ్. తూర్పు గోదావరి జిల్లా